హాయ్ అండి అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి బగారా రైస్లోకి, ఫ్రైడ్ రైస్లోకి ఆలు కుర్మా వండుతారు కదా, అట్లా ఆలు కుర్మా పెరిగేసి వండుతున్నానండి. 2 ఆలుగడ్డలు బాయిల్ చేసుకున్నాను, 4 పచ్చిమిర్చి, 1 ఆనియన్ కట్ చేస్తాం. 2 ఆలుగడ్డలు పీసెస్ కింద బాయిల్ చేసేసుకున్న ఆలుగడ్డలు 2 చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసాను. పచ్చిమిరపకాయలు 4, ఆనియన్ 1. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసాను చూడండి. తాలింపు గింజలు వేసుకోండి. ఫస్ట్గా తాలింపు గింజలు వేసేసుకున్న తర్వాత కొంచెం వేగంగానే ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు. అవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసుకున్న పీసెస్ అందులో వేసేసుకోండి. పసుపు కూడా వేసేసుకోండి, 1/2 స్పూను. మిక్స్ అయ్యేటట్టు కలిపి వేసేస్తాయండి. ఆనియన్ వేగినాయి కదండి చూడండి. కొంచెం ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఆలుగడ్డ పీసెస్ కూడా వేసేసుకోండి. ఇది మొత్తం కలిసేటట్టు మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలిపేయండి అండి. ఇప్పుడు దీంట్లో పెరుగు వేసేసుకోండి. పెరుగుతో పాటు కొంచెం వాటర్ కూడా పోసుకోండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకోండి. కొంచెం 1 స్పూన్ వేసుకోండి. కొంచెం కారం తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం తక్కువ వేసుకోండి. 1 స్పూను సాల్ట్, ఇందులో ఒకసారి ఉప్పు కారం చూసుకోండి. కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. ఒకసారి ఉప్పు కారం చూసుకోండి. చూడండి, ఉప్పు కారం పసుపు వేసేసాను. కొంచెం మసాలా పొడి వేసుకోండి. ఇంట్లో పట్టిన మసాలా పొడి అంటే తెలుసు కదండి. దాల్చిన చెక్క, స్టార్ అనాస, ఇలాచి, లవంగ, కొంచెం జాజికాయ పీసు, ఇవన్నీ పట్టిన మసాలా పొడి కొంచెం వేసుకోండి. కర్రీ పూరీలోకి కానీ, ఫ్రైడ్ రైస్లోకి కానీ, బగారా రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ బాగుంటుందండి. ఆలుగడ్డ బాయిల్డ్ అయింది కాబట్టి ఎక్కువసేపు కూర ఉడకాల్సిన అవసరం లేదు. చూడండి, అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది కొంచెం ఇట్లా వాటర్ ఉంది కానీ కొంచెం చల్లారిన తర్వాత దగ్గరికి వచ్చేస్తుందండి. ఈ కన్సిస్టెన్సీలో తీసేసుకుందాం. ఆలుగడ్డ పెరుగు కుర్మా, ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. ఆలుగడ్డ పెరుగు కుర్మా రెడీ. అందరూ ఇలా రెడీ చేసుకోండి. చాలా సింపుల్ అండి. టేస్ట్ చేయండి. దీనితో విత్ బగారా రైస్, చపాతీ, పూరి, కర్రీలో, రైస్లో కూడా బాగుంటుందండి. బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. బాయ్.